గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలీసులు అనగానే జనరల్లీ కూడా పబ్లిక్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందనో లేకపోతే ఇంకోటనో అసలు ఆలోచన కూడా చేయం. ఎందుకంటే వాళ్ళు కఠినంగా ఉంటారు. చాలా చోట్ల కూడా నెగిటివే ఉంటుంది పబ్లిక్కి. సో దీంతో ఏమైపోతుందంటే వాళ్ళ గురించి అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుందని ఇంకోటి ఉంటుందని అసలు ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం అరే వీళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా అనిపిస్తుంది. సేమ్ అట్లనే ఒక ఏఆర్ కానిస్టేబుల్, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రేమ వ్యవహారం అండ్ దట్టు ఇద్దరు యువకులు వేధించిండ్రు. మధ్యలో నలిగిపోయి పాపం చేయని తప్పుకి ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనిత ఆమె పేరు వచ్చేసి ఆమె చనిపోయినటువంటి సిచ్యువేషన్. కానిస్టేబుల్ కావాలంటే కూడా మాటలు కాదు కదా, ఎంతో శ్రమిస్తే కానీ ఎగ్జామ్ రాసి ఫిజికల్ టెస్ట్ చేసి ఇవన్నీ అయితే కానీ నిజంగా ఒక ఉద్యోగం కొట్టడం, అది గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమైపోయిందంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఏఆర్ కానిస్టేబుల్ మధ్యలో బలైపోయినటువంటి సిచ్యువేషన్. యాక్చువల్లీ ఈమె ఎక్కడ ఆమె అని అంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో పనిచేస్తోంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యా తాండాకు చెందిన అనిత అన్నమాట. ఈమె మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది వరంగల్ జిల్లాలో. అయితే పెళ్లి చేసుకుంటానని 4 ఏళ్లుగా డ్యూటీలో ఉన్నప్పుడు ఈ రాజేందర్ అనే వ్యక్తి, ఆయన కూడా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తాండాకు చెందినటువంటి రాజేందర్ అనమాట. ఇతను తరచుగా 4 ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది. కానీ ఎంత టార్చర్ పెట్టేవాడట అంటే ఈమె డ్యూటీలో ఉంటే కూడా అనుమానం అనమాట. నువ్వెక్కడున్నావు, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నావు, నువ్వు కరెక్ట్గా చెప్పు, నాకు వీడియో కాల్ చేయి. డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేసి ఆమె ఒకవేళ తప్పు చెప్పిందా కరెక్ట్ చెప్పిందా అని క్రాస్ చెక్ చేసుకోవడం ఇక రోజు ఇదే. ఇప్పుడు కానిస్టేబుల్ అన్నాక అప్పటికప్పుడు ఫోన్ వస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్తుంది, వెంటనే ఇంకో ఫోన్ వస్తుంది, ఇమ్మీడియట్గా వాళ్ళు ఇంకో దగ్గరికి మూవ్ అవుతారు. అప్పుడు ఇక్కడ కాకుండా ఇంకో చోట ఉన్నాననగానే అనుమానమట. సో ఇట్లా రాజేందర్ తరచుగా వేధించేవాడట. ఇక ఆల్మోస్ట్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, రాజేందర్తోని వివాహం కూడా నిశ్చయం అయిపోయింది. ఇక రేపో మాపో పెళ్ళి అనేటువంటి టైంలో ఈయన వేధింపులు భరించలేక నా వల్ల కాదు బాబోయ్ అని రాజేందర్కి నో చెప్పేసేసి ఆమె లైఫ్ ఆమెదో లీడ్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తోంది. దీంతో అప్పుడు ఏమైంది, అనిత తల్లిదండ్రులు కూడా నీకు వద్దమ్మా, ఆయన తగడు, రాజేందర్తోని నువ్వు వేగలేవు, ఇంత అనుమానం ఉంటే కష్టమమ్మా అని ఏ తల్లిదండ్రులైనా చెప్తారు. అట్లే ఆమెకు కూడా చెప్పారు, సరే అని చెప్పి ఆయనతో మ్యారేజ్ కాలేదు. ఇంకొకళ్ళు వెంటర్ అయింది. ఎవరు అని అంటే ఈయన పేరు జబ్బార్ లాల్. ఈయన ఎవరు అంటే అనితకి స్నేహితుడట. ఏమైంది, సరే సన్నిహితంగా ఉండడము, తర్వాత ఈమె బాధలు షేర్ చేసుకోవడము, అసలు రాజేందర్ ఇష్యూలో ఏమైంది అని చెప్పడం, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంది. జబ్బర్ లాల్ కూడా ఓకే అనుకున్నారు. ఇక రేపు మాపు పెళ్ళి అన్నటువంటి టైంలో ఇప్పుడు రాజేందర్ ఎవరైతే విడిపోయిండో ఈమెతోని జబ్బర్ లాల్తోని ఫోన్ కాంటాక్ట్ అయ్యి ఆమె మంచి ఆమె కాదు, అసలు నాతోనే ఇలా ఉండేది, నువ్వు ఆమెను ఎట్లా చేసుకుంటున్నావు, ఇట్లా చెప్పుడు మాటలు అనమాట. జబ్బర్ లాల్కి చెప్పడం స్టార్ట్ చేశాడు రాజేందర్. ఏంది, జస్ట్ రాజేందర్ని కాదన్నందుకు, పెళ్లి చేసుకోనందుకు ఇప్పుడు జబ్బర్ లాల్ ఎవరైతే అనితని మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడో ఆయనకు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక వీళ్ళిద్దరూ ఇక మళ్ళీ జబ్బర్ లాల్ కూడా సేమ్ రాజేందర్ లెక్కనే టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిండట అనితని. ఇక రోజు ఒక అనుమానం అనమాట, నువ్వు అట్లనంట కదా ఇట్లనంట కదా అని ఇట్లా రకరకాలుగా ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండట. దీంతో జబ్బర్ లాల్తోని గొడవ పడడం జరిగింది. అనిత చెప్పే ప్రయత్నం చేసింది, అది కాదు ఇది కాదు అని చెప్పే ప్రయత్నం చేసింది. అయినా కూడా చెప్పుడు మాటలే విన్నాడట జబ్బర్ లాల్. దీంతో ఏమైపోయిందంటే ఆమె మానసిక క్షోభకు గురైంది. దీంతో ఏం చేయాలనో అర్థం కాక నువ్వు ఆయన మాటలే వింటున్నావు అని చెప్పి ఎంత వారించినా వినలేదు. దీంతో రాజేందర్కి ఫోన్ చేసి నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసినావు, ఎంత అసలు నేను నీకేం అన్యాయం చేశాను, ఇట్లా ఆయనతోని మాట్లాడడం. తర్వాత జబ్బర్ లాల్ కూడా ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో జబ్బర్ లాల్ కూడా చెప్పే ప్రయత్నం చేసిందట. అయినా ఇద్దరు కూడా వినలేదట. సో ఇద్దరి మధ్య నలిగిపోయినటువంటి అనిత నాకు ఇంకో దారి లేదు, ఇక నా వల్ల కాదు అనుకుంది. దీంతో ఏం చేసింది, పురుగుల మందు తెచ్చుకొని
తాగేసింది. దీంతో పాపం ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా స్పాట్లోనే చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి చూడండి, ఇద్దరి మధ్య ఆమె ఊరికనే అంటే ఏ తప్పు చేయకుండానే నలిగిపోయింది. అనుమానం ఉన్నటువంటి వ్యక్తి పరిచయం, ప్రేమ వ్యవహారం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి ప్రాణం తీసినటువంటి లెక్క. కానీ జనరల్లీ మనం ఏం చేస్తాము అంటే అసలు పోలీసు వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా, వాళ్ళు అసలు డామినేటే చేస్తారు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు, హ్యాపీ లైఫ్ అని అనుకుంటూ ఉంటాం. కానీ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి పోలీసు వాళ్ళకు కూడా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా పర్సనల్గా వాళ్ళు కూడా నలిగిపోతారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. పాపం అనిత వాళ్ళ తల్లిదండ్రులు మా అమ్మాయిని ఇద్దరు కలిసి బలి చేసేసిండ్రు అని రోధిస్తున్నారు. ఇంకా వాళ్ళకు దిక్కేంటి, లాస్ట్కి వస్తే కన్నీరే మిగిలింది. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే అంటున్నారు. పాపం ఏ తప్పు చేయకుండానే అనిత అనే అమ్మాయి పూర్తి స్థాయిలో బలైపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇద్దరి మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు వరకు నమోదు చేస్తారు, కానీ తిరిగి అయితే ఆ అమ్మాయి ప్రాణాలను అయితే ఎవరైనా తీసుకురాగలుగుతారా? ఆమెనైతే బలైపోయింది. ఈ తల్లిదండ్రులకైతే కన్నీరే మిగిలినటువంటి సిచ్యువేషన్. అత్యంత బాధాకరం. పాపం ఏఆర్ కానిస్టేబుల్గా ఒక మహిళా కానిస్టేబుల్, ఆమె తన కాళ్ళ మీద తను నిల్చోవాలనుకుంది, తన ఫ్యూచర్ని చాలా గొప్పగా ఊహించుకుంది. కానీ అర్థాంతరంగా ఇప్పుడు తనువు చాలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు